అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేకే చిట్టి పికిల్స్, అలేకే చిట్టి అబ్బాబ్బాబ్బా, అదే మనకి సమస్య అన్నట్టు, అదే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు, అదే మన ప్రపంచంలో మిగిలిపోయిన సమస్య అన్నట్టు చాలా దారుణంగా ఉంది. ఆ దారుణమే ప్రాణాల మీదకు వరకు తీసుకుని వచ్చింది. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే సోషల్ మీడియా ప్రభుత్వాలను శాసిస్తుంది, మనుషులను శాసిస్తుంది, ప్రపంచాన్నే శాసిస్తుంది. ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా ఉంది సోషల్ మీడియా. అందులో టాప్ ఆఫ్ ది ఐకాన్ కింద లేదు, టాప్ పొజిషన్లోనూ లేదు, ఒక సెలబ్రిటీగా మారిపోవాలన్న తపన ప్రతి ఒక్కరికి బాగా ఎక్కువైపోతుంది. ముఖ్యంగా పోయిన కాలంలో చూస్తే, అంటే మన గత కొన్ని సంవత్సరాల బ్యాక్ వెళితే ఒక పేపర్లో కనిపించడానికో, ఒక టీవీలో కనిపించడానికో చాలా ఆతృత పడేవారు. ఒక సెలబ్రిటీగా కనిపించాలి అని అంటే అది చాలా కష్టమైన పని ఆ రోజుల్లో. ముఖ్యంగా ఒక పేపర్ న్యూస్ పేపర్లో మన ఫోటో వచ్చింది ఏదో ఒక కారణం చేత, లేదు ఒక మంచి పని చేసి ఒక ఫోటో వచ్చింది అని అంటే దాన్ని కట్ చేసుకుని ఆల్బమ్లో పెట్టుకునేవారు. ఆల్బమ్లో పెట్టుకుని ఎన్నో రోజులు దాన్ని చూస్తూ ఆనందపడేవారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే రాజులు, ఎవరికి వాళ్ళే తోపులు, ఎవరికి వాళ్ళే సెలబ్రిటీలు. పోటీతత్వం ఎందులోనూ నేను ముందుండాలి, నేను సెలబ్రిటీని అవ్వాలి. ఎన్నో అవకాశాలు ఇచ్చింది సోషల్ మీడియా. అలాగే ఎందరో బ్రతుకులను ఛిద్రమూ చేసింది. అలాగే ఎన్నో ప్రభుత్వాలను నిలబెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా శాసించని ప్రదేశం అంటూ లేదు. మనం ఇప్పుడు ఈ విషయంలోకి వెళితే అలేకే చిట్టి పికిల్స్. నిజంగా చెప్పాలి అని అనుకుంటే ఇది గత కొన్ని రోజులుగా ఇదే మనకు సమస్య అన్నట్టు నిజంగా చాలా హెడేక్గా అనిపిస్తుంది. చూసిన ప్రతి వాళ్ళు కూడా దీన్ని చాలా దాన్ని ఏంటంటే యావగించుకుంటున్నారు, చాలా చిరాకు పడుతున్నారు. ఏంటి ఇదేనా సమస్య, మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రతి సమస్య గురించి మాట్లాడిన యువత ఈ ఒక్క సమస్యని ఎందుకు తీసుకున్నారు అని తల పట్టుకుని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నిజమే, అలేకే చిట్టి వీళ్ళు చేసింది చాలా తప్పే. వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వీళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. వీళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరచుకుని ఇప్పుడు పచ్చళ్ళ బిజినెస్ చేయడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కస్టమర్లే దేవుళ్ళు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. నిజంగా ప్రతి వ్యాపారానికి కస్టమర్ ఉండాలి. ఆ కస్టమర్ వల్లే ఇప్పుడు కొన్ని పెద్ద మాల్స్ కానివ్వండి, పెద్ద బిజినెస్లు కానివ్వండి, ఏదైనా కస్టమర్ వల్లే కదా. కానీ కస్టమర్తో మనం మాట్లాడే విధానం అనేది చాలా పొలైట్గా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి. ఎంత గౌరవంగా ఉందో వ్యాపారం అంత గౌరవంగా ఉంటుంది. ఓకే, అమ్మాయిలు వ్యాపారం చేస్తున్నారు, పోనీ వాళ్ళని ప్రోత్సహిద్దాం అనుకుని చాలామంది వాళ్ళు ప్రోత్సహించారు. కానీ ఈ అమ్మాయి ఎవరైతే ఇక్కడ ఆ సోషల్ మీడియాలో ట్రెండ్ కాబడుతుందో అలేకే చిట్టి, ఆ అమ్మాయి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకోనంటే ఒక వ్యక్తి అడగటం, ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కొన్ని అనుమానాలు రావడం, లేదు ఓ ప్రోడక్ట్ కొనేటప్పుడు దాన్ని ఎందుకు కొనాలి అని ప్రశ్నించడం. ఎందుకంటే మనం డబ్బులు పెట్టుకుంటున్నాం, ఊరికనే కొంటున్నామా, వాళ్ళు డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. ఎంతో ఓపికగా సమాధానం చెప్పాలి. ఒక కస్టమర్ అడిగిన సమాధానాలకు ప్రతి దానికి కూడా మనం సమాధానం చెప్తేనే వ్యాపారం చేయగలం. అవతల వ్యక్తి ఏంటి ఇంత ఎక్కువగా ఉన్నాయి మీ పచ్చళ్ళు అని అంటే మీరు చెప్పండి, అందులో కానుగ నూనె వాడుతున్నామో, వేరుశనగ నూనె వాడుతున్నామో, లేదో అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఖరీదైనవో, లేదో అని అంటే మేము వాడే కారం ఆ రోట్లో దంచిన కారం అనో, లేదో ఆ పచ్చళ్ళకి సంబంధించి మీరు ఎందుకు ఎక్కువగా రేట్ చేస్తున్నారన్నది మీరు చెప్పు ఉండాల్సింది. అలా చెప్పకుండా నానా రకాలైన బూతులు మాట్లాడుతూ ఆ బూతులతో ఎదుటివారిని కించపరుస్తూ, అతన్నే కించపరచడం కాకుండా వాళ్ళ అమ్మగారిని కూడా, వాళ్ళ భార్యను కూడా, కాబోయే భార్య లేదా ఉందో భార్య, ఆ భార్యను కూడా తిట్టడం అనేది చాలా అసలు ఇది క్షమించరాని నేరం. ఎందుకు అని అంటే అడుగుతారు కస్టమర్లు అన్న తర్వాత 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళకు ఉన్న హక్కు అది. ఎందుకు కొనాలి నీ పచ్చళ్ళు కొనాలి అని అంటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లు తీర్చు, ఆ డౌట్లు తీరిస్తేనే కదా నేను నీకు పచ్చళ్ళు కొనేది అని ఆ కస్టమర్ అడగొచ్చు. తప్పే ఉంది. దానికి మీరు ఓపికగా సమాధానం చెప్పాలి. లేదు మీకు బాగా ఎక్కువగా ఆర్డర్స్ ఎక్కువైపోయి మీరు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి మీకు బిజినెస్ ఎక్కువైపోయింది అని అంటే దానికోసం ఒక వ్యక్తిని కేటాయించండి. ఆ వ్యక్తిని కేటాయించి పొలైట్గా మాట్లాడి ప్రతి కస్టమర్ని కూడా మన దగ్గరికి తెచ్చుకునేటట్టు, మన ప్రోడక్ట్ వాళ్ళు తీసుకుని వెళ్ళేటట్టు చూస్తే అద్భుతంగా కొనసాగే ఈ పచ్చళ్ళ వ్యాపారం ఇప్పుడు అధోగతి పాలైపోయింది. ఒక్క మాటకి సమాధానం చెప్పడం వల్ల, అది కూడా ఎంతో యారోగెంట్గా, ఎంతో సమాజం సిగ్గుపడేటట్టు ఆ మాటలు కూడా, ఒక ఆడపిల్ల బూతులు మాట్లాడే విధానం కూడా చూస్తూ ఉంటే అబ్బాయిలు కూడా మాట్లాడుంటారు అటువంటి బూతులు. అంత ఇబ్బందికరంగా ఆమె మాట్లాడిందంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఓకే, ఆమె చేసింది తప్పే, కానీ ఆమె చేసిన తప్పుని ఖండించాల్సిన స్థితి కంటే ఎక్కువ దాటేసాం మనం.
ఎందుకు అని అంటే ఆమె పచ్చళ్ళ వ్యాపారంలో మిమ్మల్ని ఎలా తిట్టింది, మీరు సోషల్ మీడియాలో పెట్టారు, దాన్ని ట్రెండ్ చేశారు, ట్రోల్ చేశారు. ఈ ట్రోల్ వల్ల ఆ విషయం ఆ అమ్మాయి వరకు వెళ్ళింది, ఆ అమ్మాయి క్షమాపణ చెప్పింది, రియలైజ్ అయింది. అయిన తర్వాత దాన్ని మనం అక్కడితో వదిలేయాలి. ఎందుకంటే మానవుడు అన్న తర్వాత తప్పులు చేయడం సహజం, తప్పులు చేసిన తర్వాత దాన్ని క్షమించడం కూడా అంతే సహజం. మనం జై శ్రీరామ్ అని చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం. శ్రీరాముడి యొక్క లక్షణం ఏంటి అని అంటే అతను తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ రియలైజ్ అయ్యి క్షమాపణ కోరాడు అని అంటే ఎంతటి వాడిని వదిలేస్తాననేవారు. మనకు కావాలంటే రామాయణం కూడా మనకు నేర్పేది అదే. రావణాసురుడు వచ్చి నా తప్పు అయిపోయింది రామా, నీ భార్యని నీకు అప్పచెప్పేస్తున్నానంటే రావణాసురుడిని కూడా చంపకపోను. ఇదే విషయం విభీషణుడు చెప్పడం కూడా జరిగింది. కానీ మనలో ఉన్న రాక్షసుని మేలుకొలుపుతున్నాం, మనం ఇంకా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాం. ఆ అమ్మాయి సారీ చెప్పింది, సారీ చెప్పిన తర్వాత ఓకే సారీ చెప్పింది, లిమిట్ అక్కడితో వదిలేద్దాం. ఎందుకనంటే ఈ సోషల్ మీడియాలో ఎవరి వీడియోలు వాళ్ళకి ట్రెండ్ అయిపోవాలన్న ఆతృత కుతూహలం ఎక్కువ. నా వీడియో ట్రెండ్ అవ్వాలి, నా వీడియో, ఈవెన్ నేను కూడా అంతే. ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ అవ్వాలని నేను కోరుకుంటా. కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు మనస్సాక్షిని చంపేసి వాళ్ళు మనసుని నానా చిత్రహింసలో పెట్టేసి ఇంకా ఫోన్ ఆన్ చేస్తే వాళ్ళ గురించే వచ్చేటట్టు మనం చేయడం అనేది చాలా తప్పది. ఎందుకు అనంటే మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి బాస్. మన ప్రపంచంలో, మన సమాజంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి నేను ఒక వీడియో చూసా. ఒక ఆవిడైతే మరీ వేరే ఎంత చిత్రం అంటే ఆ వీడియో చూస్తుంటే ఆవిడ చెప్తుంది, ఏమండి నేను అలేఖ్య చిట్టి పికిల్స్ దగ్గర రొయ్యల పచ్చడి తీసుకున్నాను. ఆ రొయ్యల పచ్చడిని నేను చూస్తే రొయ్యలకి నరం ఉందో లేదో నేను పరీక్ష చేశాను. ఇదిగో చూడండి రొయ్యలకి నరం లేదు అంటే ఇది ఆ రొయ్యల పచ్చడి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఆవిడ ట్రోల్ చేసింది. నిజంగా చెప్పాలి అని అంటే అది రొయ్యల పచ్చడికి నరం ఉందో లేదో, రొయ్యలకి లోపల స్కెల్టన్ ఉందో లేదో, ఇవన్నీ కూడా ఒక ట్రోల్స్ చేసే విధానం చూస్తూ ఉంటే పచ్చడి కొనొద్దు. ఓకే, వాళ్ళ పచ్చళ్ళు చాలా ఖరీదుగా ఉన్నాయి, మనం కొనడం మానేద్దాం, బస్ అక్కడితో అయిపోయింది. వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, అయ్యే మనం చెప్పిన సమాధానానికి పచ్చళ్ళ వ్యాపారమే దెబ్బ అయిపోయింది, ఇలా మాట్లాడి ఉండకూడదు అని ముగ్గురు అక్క చెల్లెలు లేదా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఎలాగ లేరు పాపం, వాళ్ళ మదర్ ఎవరో ఆవిడని తిట్టి ఈ వ్యాపారాన్ని నువ్వు ఇలా పాడు చేశానో వాళ్ళు రియలైజ్ అవుతురేమో. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మనలో ఉన్న ఒక రకమైన అపరిచితులను బయటకు లేపేసి ఆ పచ్చళ్ళ వ్యాపారం అనే దాన్ని ఇంకా మనం కట్టడి చేసి ఇంకా ఆపేసేయాలి. చాలా దారుణంగా ఇంత అలా మాట్లాడుతుందా, ఓకే దారుణంగానే మాట్లాడిన దానికి మనం ఏం చేయాలి? ఆమె దగ్గర నుంచి క్షమాపణ కోరాము. అందులో చాలామంది నీలో పశ్చాత్తాపం కనపడలేదు, నువ్వు చాలా యారోగెంట్గా క్షమాపణ చెప్తున్నావు, క్షమాపణ చెప్పే విధానం అది కాదని మాట్లాడి కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే భయ్య ఒక విషయం చెప్పనా, మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, మొకార బిందమా గాడిద బందమా అని. ఒక్కొక్క మొహాన్ని చూస్తే చాలా సరదాగా మాట్లాడాలనిపిస్తుంది, భలే ఉన్నాడు కదా, హే హలో అని మాట్లాడతాం. అదే ఒక్కొక్క మొహాన్ని చూస్తే ఏంట్రా అదో మొహం వేసుకుని ఇట్లా ఉన్నాడు అని మనం తిట్టుకుంటాం. అది పూర్వకాలం నుంచి మన సమాజంలో ఉన్నది. అంటే అవన్నీ గ్రేడ్ చేసి ఫిల్టర్ చేసి మన పెద్దలు మనకు చెప్తారు, మొహాడ బిందవా గాడిద బందవా అంటే అదే అర్థం. అట్లా ఆ అమ్మాయి చెప్పే విధానం ఆ స్టైలు ఇంకా అంతేమో, ఆ అమ్మాయి అలాగే చెప్పుద్దేమో. ఎందుకనంటే బాబయ్య తప్పైపోయింది మీ కాళ్ళు పట్టేసుకుంటానని ఈ రేంజ్లో చెప్పాలని మనం కోరుకోవడం అది కరెక్ట్ కాదు. దానికి క్షమాపణ ఏమంటారు, దాన్ని ఏమంటారంటే ఒక నియంతృత్వ ధోరణి అని అంటారు. ఆ నియంతృత్వ ధోరణిలో అధపాతాళ లోకానికి తొక్కేసి మన కాళ్ళ కింద సిగరెట్ పీకను పెట్టి నలిపేసి ఒక మాటలతో హింసించేసి ఒక క్రూరత్వంగా ఆమెతో మనం క్షమాపణ చెప్పించుకునే విధానం అది కాదు. ఎందుకనంటే వ్యాపారం దెబ్బ అయిపోయింది, అలాగే క్షమాపణ చెప్పింది, ఆవిడే ఆసుపత్రి పాలు అయిపోయింది. ఆమె ఇన్ని ట్రోల్స్ చేసేసరికి జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే ఒక రకమైన స్టార్డమ్లో ఉండేది ఆవిడ ఆ సోషల్ మీడియాలో నేను చాలా మంచి ఒక పొజిషన్లో ఉన్నాను, ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు అన్న ఫీల్లో ఉన్న ఆవిడని తీసుకొచ్చి ఢమాల్ కింద పడేసిన తర్వాత ఆవిడ తట్టుకోలేకపోయి ఇప్పుడు ఆక్సిజన్ అందరి పరిస్థితి ఐసీలో ఉందని చెప్తున్నారు వాళ్ళ అక్క. ఇట్లాగే ఆమె ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడేంత రీతిగా సోషల్ మీడియాలో ఇంత ట్రెండ్ చేసావంటే ఇక్కడితో వదిలేయాలి బాస్. ఎందుకు అనంటే చాలామంది చెప్తున్నారు ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది, వీళ్ళ ముగ్గురులో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అని. అటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆ అబ్బాయికి ఏం అన్యాయం జరిగింది, తిట్టిన తర్వాత ఆ తిట్టడం కరెక్ట్ కాదు, అది అట్లా మాట్లాడి ఉండకూడదు అమ్మాయి. కానీ రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పింది. ఆ క్షమాపణ చెప్పిన తర్వాత ఓకే లిమిట్ అని వదిలేయాలి. ఎందుకు అనంటే ఈ సభ్య సమాజంలో ఎట్లా ఉంటుందండి, ఇంగ్లీష్లో అదే నేను తెలుగులో చెప్తున్నాను, పుస్తకం యొక్క అట్టను చూసి మనం జడ్జి చేసేయకూడదు. అట్లాగే మనిషిని చూసి మనిషి క్యారెక్టర్ ఏంటన్నది మనం చెప్పేస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అని.
తను వేసుకున్న బట్టలను బట్టి, తను వేసుకున్న ఆ స్టైల్ని బట్టి, లేదా తను నడిచే నడవడికను బట్టి, మాట్లాడే మాట తీరుని బట్టి బలుపు ఎక్కువ, పొగరెక్కువ, దీనికి ఇలాగ దానికి అలాగ ఏకవచనాలతో, విపరీతమైన కామెంట్లతో ఎంత దారుణమైన పరిస్థితి అంటే మనలో ఉన్న రాక్షసుడు ఉన్నాడా అని అనుకున్నవాడు కూడా రాక్షసుని లేపేస్తున్నాం పైకి. అది సోషల్ మీడియా పుణ్యం. ఎందుకు అని అంటే ప్రభుత్వాలే సోషల్ మీడియాని కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి నడిపించుకుంటా అధోగతి. ఎందుకు అని అంటే ఉదయం లేవగానే హాయ్ అంట ఫోన్ చూస్తాం. ఏంటి ప్రపంచం ఏం మునిగిపోయింది, మన కోసం ఏం మాట్లాడుకున్నారు, లేదా మనకి పనికొచ్చింది ఉందా లేదా. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం అంత ఎడిక్ట్ అయిపోయాం. అందుకని ఈ సోషల్ మీడియానే ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారని ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నాయి. అలాగే మనం కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నాం. అలాగే కొన్ని ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. వ్యాపారం ఏంటి, మొత్తం ప్రపంచం అంతా బ్రతికేది సోషల్ మీడియా మీదే. అలాగే చాలామంది అంటున్నారు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి పర్మిషన్ ఉందా, అసలు వీళ్ళు ఎలా పెట్టారు, వీళ్ళకి ఆగ్ మార్క్ ఉందా, లేదా ఐఎస్ఐ మార్క్ ఉందా, లద్ ఉందా, ఇది ఉందా, నానా విధాలుగా మాట్లాడుతున్నారు. భయ్యా ఇప్పుడు హోటల్లో మనం ఫుడ్ తింటున్నాం, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయాలి, ఎన్నాళ్ళకి ఒకసారి చేస్తున్నారు. దాడులు చేస్తే ఎన్నో పెద్ద హోటల్స్ కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి. ఎందుకనంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తే కుళ్ళిపోయిన మాంసాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టడాలు, కుళ్ళిపోయిన మాంసాలతో వడ్డించడాలు, లేదా డేట్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్తో చేయడాలు, ఇలా రకరకాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులే పరిశీలించాలి అని అనుకున్నప్పుడు అటువంటివి చాలా బయటపడ్డాయి. అలాగే దీన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్మిషన్ ఉందా అని అనుకుంటే ఇవి కుటీర పరిశ్రమల కింద పెట్టుకుంటారు. కుటీర పరిశ్రమల కింద పచ్చళ్ళ వ్యాపారం కానీ, పొడులు కానీ, అప్పడాలు కానీ, ఇటువంటివన్నీ కూడా కుటీర పరిశ్రమల కిందే ఉంటాయి. కానీ కుటీర పరిశ్రమల కింద పెట్టుకునే వాటికి ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి ఏంటి అన్నది మన పరిమితిలో ఉన్నది కాదని, మన పరిధి దాటిపోయి ఉంటుంది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నది ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులే చెప్తారు. మనం అంత డెప్త్గా వెళ్ళాలనేప్పుడు, మనం అంత డెప్త్గా వెళ్ళిపోవాలి, వెళ్ళి చూసేయాలి, తొంగి చూసేయాలని అన్నప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి. నీకు ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్మిషన్ ఉందా, నువ్వు పెట్టావు, రేపు పొద్దున ఇది తినేస్తే మేమేమైపోవాలి, మా బ్రతుకులు ఏమైపోవాలి అని నువ్వు ఆలోచించుకున్నప్పుడు రోడ్డు పక్కన ఎన్నో టిఫిన్ సెంటర్లు ఉన్నాయి, రోడ్డు పక్కన ఎన్నో మనం కావాల్సినటువంటి పానీపూరి ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దిగ్గానే బండి నుంచి ఇలా టక్కన నోట్లో పడుచుకుంటాం. ఏ ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ మనకు సర్టిఫై చేసి పెట్టారా? లేదు కదా. కొన్నింటికి చల్తాయి, నడిచిపోతాయి, కొన్నింటికి నడవు, దానికి పక్కాగా ఉండాలి. అట్లాగే మనం కొన్నింటిని చూసి చూడనట్టు ఇప్పుడు సభ్య సమాజం ఎట్లా ఉందో అట్లాగే మనం వెళ్ళిపోవాలి. ఈ అమ్మాయి చేసింది చాలా తప్పు, అట్లా మాట్లాడకూడదు. కానీ రియలైజ్ అయ్యి సారీ చెప్పింది. సారీ చెప్పి నేను ఇంక ఈ తప్పు చేసింది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, నన్ను ఇంకా ట్రోల్ చేయొద్దు, మా చెల్లి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, ఇంకా ఆమెకు ఆక్సిజన్ కూడా అందట్లేదు అని రిక్వెస్టబుల్గా వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం ఇంకా రాక్షసానందం పొందాలని అంటే ఇప్పుడు ఒక పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి పుల్లయిందట. అట్లాగే ఈసారి ఏమవుతుందా, చిట్టి పికిల్స్ నువ్వు ఎంత దారుణం చేసావు, ఆ అబ్బాయిని అలాగన్నావు, ఆ అబ్బాయిని ఎలాగన్నావు, ఈ అబ్బాయిని ఎలాగన్నావు అని ఎవరైతే మీకు సపోర్ట్ చేశారో వాళ్ళు రియాక్షను రివర్స్లో ఉంటుంది. ఆపా ఇంకెందుకు, ఆ అమ్మాయి సారీ చెప్పింది కదా, ఇంకా తెంచేసుకుంటున్నారు అన్న దగ్గరికి మనం తెచ్చుకున్నాం అనుకోండి, దాన్నే తెగేదాకా తెంపడం అంటారు. తెగేదాకా ఎప్పుడు తెంపకూడదు. దాన్ని ఆ అమ్మాయి సారీ చెప్పింది అక్కడితో వదిలేస్తే, ఆ అమ్మాయి వీడియోస్ ఇప్పటివరకు మీరు ఎన్నైతే ట్రోల్ చేశారో, ఇప్పటివరకు ఎన్ని వీడియోలు అయితే ట్రెండింగ్లో ఉన్నాయో, ఈ అమ్మాయిని తిడుతూ, ఈ అమ్మాయిని పచ్చడి బాగాలేదంటూ, ఈ అమ్మాయి వ్యాపారం ఇలా చేసిందని అలా చేసిందని, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇలా చాలా చేసినవి అన్నీ కూడా ఇంకా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇంకా అక్కడితో ఆపేయండి. మరీ ఎక్కువగా డెప్త్లోకి వెళ్ళిపోతే పిల్లి పులవుతుంది. ఇది నా అభిప్రాయం మాత్రం. ఆ అమ్మాయి చేసింది మాత్రం చాలా తప్పు. ఆ అబ్బాయిని అలా అనకుండా ఉండాల్సింది. కానీ ఇప్పటికే చాలా ట్రోలింగ్లు గురైంది. సోషల్ మీడియాలో చూస్తే ఈ అమ్మాయి గురించే చెప్తున్నారు, వీళ్ళ పచ్చళ్ళ గురించే చెప్తున్నారు. కానీ ఆ పచ్చడి ఖరీదు ఎందుకు ఎక్కువ అవుతుంది అన్నది ఆ అమ్మాయి విశదీకరిస్తే బాగుంటుండేది. కానీ అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి సారీ చెప్పింది కాబట్టి మీరు ఇక్కడితో ఈ ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆపేస్తే బాగుంటుంది. మనం ఇంకా సమాజానికి పనికొచ్చే వీడియోలు చాలా చేయాల్సి ఉంది. ఆ వీడియోలు మనం చేద్దాం, ఆ ముందడుగేద్దాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నది కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.